ఈ కృష్ణా జిల్లా వెలగలేరు జానీ అనే అతను ఒక వారం క్రితం పక్షవాతం వచ్చింది. అతనికి కిడ్నీ కౌచ్ లేహ్యం ఇచ్చాను. 5 రోజులు ఇప్పుడు కర్రబట్టుకోకుండా, నేను 5 రోజుల క్రితం వచ్చినప్పుడు లెగలేకపోయాడు, మంచంలోంచి లెగలేకపోయాడు. ఇప్పుడు ఏం పట్టుకోకుండా నడుస్తున్నాడు. వాళ్ళ అనుభవం వాళ్ళే చెప్తారా, వినండి. చెప్పండి. నువ్వే చెప్తావా? చెప్పు. నాకు పక్షవాతం వచ్చిందంటే, ఈ మందు తిన్నాక నడలేకపోయాను. ముందు వాడకముందు లెగల, వాడకముందు లెగల. ఈ లేహం తీసుకున్నాక, వీరి యొక్క లేహాన్ని తీసుకున్నాక వారం రోజుల్లోనే మళ్ళీ రికవర్ అయింది. కర్రపట్టుకోకుండా నడుస్తున్నా. లెగలేని అతను కర్రపట్టుకోకుండా లేచి నడుస్తున్నారు. నడవండి. కర్రపట్టుకోకుండా నడుస్తున్నాడు. చెప్పండి. 10 రోజుల క్రిందట మా నాన్నగారికి పక్షవాతం వచ్చిందండి. ఈ లేయం వల్ల సార్ వచ్చి లేయం ఇవ్వటం, కొన్ని చేయటం జరిగింది. దానివల్ల మా నాన్నగారు త్వరలో 10 రోజుల లోపులోనే కర్రపట్టుకోకుండా నడుస్తున్నాడు. అలాగే నమ్మకం ఉండి ఇది వాడాము. ఆ నమ్మకం మీద ఆయనకి తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అయ్యాడు. థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ డేజాయ్. థ్యాంక్ యూ. కిడ్నీ కౌచ్. ఈ కిడ్నీ కౌచ్ అంటే కిడ్నీకే కాదు, మొత్తం పక్షవాతాలకి, మోకాళ్ళ నొప్పులకి, గాలిబాట రాళ్ళకి అన్నిటికీ పనిచేస్తాయి. సర్వరోగ నివారణ అన్నమాట.